ఈ వీడియోలో పూరి జగన్నాథ్ గారి గురించి చెప్పే కన్నా ముందే మీకొక చిన్న కాన్సెప్ట్ గురించి చెప్తాను. ఆయనకు అత్యంత ఇష్టమైన గురువు ఓషో చెప్పిన ఒక ఫిలాసఫీ ది రెబెల్. సమాజంలో అందరూ ఒక గొర్రెల మందులాగా ఒకే దారిలో నడుస్తూ ఉంటారు. వాళ్ళకి సొసైటీ కొన్ని రూల్స్ పెడుతుంది, ఇలాగే బతకాలి అని చెప్తుంది. కానీ ఒక రెబెల్ మాత్రం ఆ రూల్స్ని బ్రేక్ చేస్తాడు. తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాడు. తను తప్పు చేస్తే పడే శిక్షకి వాడే బాధ్యత వహిస్తాడు, కానీ వేరే వాళ్ళ మాట విని తన లైఫ్ని మార్చుకోడు. అతన్ని చూసి ప్రపంచం భయపడుతుంది, పిచ్చోడు అంటుంది. బట్ ఆ రెబెల్కి మాత్రం ఈ ప్రపంచం గురించి అస్సలు పట్టింపుండదు. దట్ ఈజ్ నాట్ హిస్ ప్రాబ్లం. ద పాయింట్ ఈజ్ హూ విల్ స్టాప్ హిమ్. పూరి జగన్నాథ్ కెరీర్ మొత్తాన్ని ఈ ఒక్క కాన్సెప్ట్తో డిఫైన్ చేయొచ్చు: ద రెబెల్ ఆఫ్ టాలీవుడ్. ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ద మోస్ట్ డాషింగ్ అండ్ ఫాస్టెస్ట్ ఫిల్మ్ మేకర్ అంటే అందరూ పూరి పేరే చెప్తారు. ఇది నా ఒపీనియన్ కాదు, ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్యారలల్ టెస్ట్రీలో ఒక ప్యారలల్ ట్రెండ్నే రన్ చేశారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరి కెరియర్స్లో బెస్ట్ మాస్ క్యారెక్టరైజేషన్స్ ఇచ్చింది పూరి జగన్నాథ్నే. మరి ఇలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పే మాటలేంటి? లైగర్ లాంటి పాన్ ఇండియా డిజాస్టర్స్ ఇస్తున్నాడు, డబుల్ స్మార్ట్తో దారుణంగా దెబ్బకొట్టాడు. అసలు ఆ డైలాగ్స్ ఏంటి? ఎప్పుడో అవుట్డేటెడ్ అయిపోయాడు అంటారు. ఈ మధ్య పూరి మూవీస్ అన్నీ అలా ఒక మారథాన్ లాగా చూశానండి. అప్పుడు అనిపించింది, అరే అసలు ఒక పాయింట్ తర్వాత, అంటే బిజినెస్ మ్యాన్ ఆ టెంపర్ తర్వాత సినిమాలు తీయడం ఆపేసుంటే ఈ పాటకు ఒక లెజెండరీ స్టేటస్తో ఉండిపోయేవాడు కదా అని. ఆ యాటిట్యూడ్, ఆ హీరోయిజం, ఆ డైలాగ్స్, ప్రాబబ్లీ నో అదర్ డైరెక్టర్స్ హ్యాస్ దాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. కానీ అసలింత దారుణమైన ఫాల్ ఎందుకొచ్చింది? అసలు అలా ఉండే పూరి ఎందుకిలా అయిపోయారు? వాట్ వెంట్ రాంగ్ విత్ పూరి జగన్నాథ్? యాక్చువల్లీ నథింగ్ వెంట్ రాంగ్ విత్ పూరి జగన్నాథ్. అదేంటి బ్రో, అసలు పూరి ఇన్ని ఫ్లాప్స్ తీశారు. లైగర్, డబుల్ స్మార్ట్తో రెప్యుటేషన్ మొత్తం పోయింది. ఇంత జరిగినందుకు నథింగ్ వెంట్ రాంగ్ అంటున్నావు అంటారా? ఈ వీడియో అంతా చూశాక మీరు నాతో అగ్రీ చేస్తారా? అంత ఆబ్వియస్గా అన్ని రాంగ్స్ జరిగినా కూడా ఎందుకు నేను నథింగ్ వెంట్ రాంగ్ అని అంటున్నానో మీకు అర్థమవుతుంది. పార్ట్ 1: ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్. తెలుగు సినిమాలో హీరో అంటే ఒక మూస పద్ధతిలో ఉండేవాడు. రాముడు మంచి బాలుడు అన్నట్టు అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు. ఒక డ్రమాటిక్ టోన్ ఉండేది. కానీ బద్రితో, ఇడియట్తో ఆ ట్రెండ్ని బ్రేక్ చేశాడు పూరి. హీరో అంటే ఇలా కూడా ఉండొచ్చు, నచ్చింది చేసే ఒక ఆవారాగాడు కూడా మన హీరో అవ్వచ్చు అని ప్రూవ్ చేశాడు. హీరో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడు, జస్ట్ వన్ లైనర్స్తో థియేటర్స్ దద్దరిల్లిపోయేలా చేశాడు. పోకిరిలో పండుగాడి క్యారెక్టర్ని తీసుకుంటే అసలు ఎక్స్ట్రాస్ ఉండవు. తన లైఫ్లో డ్రామా ఉంటుంది, బట్ ఓవర్ యాక్షన్ ఉండదు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఈ ఒక్క డైలాగ్తో ఇండస్ట్రీ రికార్డ్స్ షేక్ అయ్యాయి. అసలు ఆయన సినిమాలు తీసే స్పీడ్ చూసి అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేది. నెలల తరబడి కాదదు, జస్ట్ 15 రోజుల్లో డైలాగ్స్ రాసేసి 2 నెలల్లో సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు అని టాలీవుడ్ని షేక్ చేసిన అచీవ్మెంట్ పూరికే దక్కుతుంది. పార్ట్ 2: ద ఫిలాసఫీ ఆఫ్ పూరి జగన్నాథ్. అసలు పూరితో ఏది రాంగ్ అయిందో తెలుసుకునే ముందు ఆయన ఫిలాసఫీ తెలుసుకోవాలి. ఆయన ఐడియాలజీ కూడా తన గురువు ఆర్జీవీలానే ఉంటుంది. సొసైటీ ఏమనుకున్నా పర్లేదు, లైఫ్ చాలా చిన్నది, ఎవడికి నచ్చింది వాడు చేయాలి అనే మైండ్ సెట్. పూరి మ్యూజిక్స్ వింటే ఆయనకు మనుషుల మీద, సమాజం మీద ఎంత డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉందో అర్థమవుతుంది. తన సినిమాల్లో హీరోలు కూడా తను నమ్మే ఫిలాసఫీనే నమ్ముతారు. ఇడియట్లో చంటిగాడైనా, నేనింతేలో రవితేజ్ అయినా, బిజినెస్ మ్యాన్లో సూర్యబాయ్ అయినా వీళ్ళంతా పూరి జగన్నాథ్కి ఆల్టర్ ఈగోస్. అందుకే ఆయన ఎప్పుడూ ఫ్లాప్స్ వస్తే బాధపడలేదు, హిట్స్ వస్తే గాల్లో తేలిపోలేదు. తనకు నచ్చిన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నా ఇష్టం వచ్చింది నేను తీస్తా, చూస్తే చూడండి లేకపోతే లేదు అన్నట్టే ఉంటారు. ఆయన విజల్స్ని అస్సలు కేర్ చేయలేదు. పార్ట్ 3: ద డౌన్ఫాల్. అసలు ఏ ఆర్టిస్ట్కైనా దేనికైనా లిమిట్స్ ఎందుకు ఉండాలంటే మనల్ని మనం పడిపోకుండా ఆపడానికి. పూరి జగన్నాథ్కి ఆ లిమిట్ లేకుండా పోయింది. ఆయనకి ప్లస్ అయిన ఆయన స్పీడ్, అదే ఆయనకి పెద్ద మైనస్గా మారింది. ఒక సినిమా పోతే వెంటనే కూర్చుని డబుల్ స్పీడ్లో ఇంకో సినిమా రాయడం మొదలుపెట్టాడు. ఎప్పుడో అప్పట్లో వర్కౌట్ అయిన యాటిట్యూడ్ హీరో టెంప్లెట్ని పట్టుకుని దాన్ని పదే పదే వాడటం స్టార్ట్ చేశాడు. మరీ ముఖ్యంగా లైగర్, డబుల్ స్మార్ట్ టైంకి వచ్చేసరికి ఆయన పాత సినిమాల్లో ఉండే ఇమోషనల్ కోర్ కంప్లీట్గా మిస్ అయిపోయింది. క్యారెక్టర్స్ అన్నీ అనవసరంగా లౌడ్గా అరుస్తూ ఉంటాయి. హీరోయిన్తో సిల్లీ రొమాన్స్, ఏమాత్రం లాజిక్ లేని విలన్స్. ఆడియన్స్ టెస్ట్ ఎప్పుడో మారిపోయింది. వాళ్ళు కొత్త రకమైన స్టోరీ టెల్లింగ్ని కోరుకుంటున్నారు. కానీ పూరి మాత్రం తను క్రియేట్ చేసిన పాత సర్కిల్లోనే ఉండిపోయాడు. ప్రతి సినిమాలోనూ హీరో మైక్ పట్టుకుని సొసైటీ మీద, ఆడవాళ్ల మీద లెక్చర్లు ఇస్తుంటే
ఒకప్పుడు గూస్ బంప్స్ ఫీల్ అయిన ప్రేక్షకుడికి ఇప్పుడు ఇరిటేషన్ వస్తుంది. అండ్ దాట్స్ వేర్ ద ఫాల్ బిగన్. పార్ట్ 4 ప్యారలల్ కెరియర్. ఇదే టైంలో ఆయన ఇంట్రెస్టింగ్గా తన సినిమాల రిజల్ట్స్ని యాక్సెప్ట్ చేసినట్టే కనిపిస్తుంది. కానీ కోయిన్సిడెంట్లీ పూరి మ్యూజింగ్స్ పాడ్కాస్ట్ల ద్వారా ఇంకో ఆల్టర్నేట్ కెరియర్ స్టార్ట్ చేశారు. ఒక ఫిల్మ్ మేకర్గా ఆయన సినిమాలు ఫెయిల్ అవుతుండొచ్చు, కానీ ఒక ఫిలాసఫర్గా, లైఫ్ స్పీకర్గా ఆయన మాటలు యూత్కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఆయన ఓపెన్ మైండెడ్ థాట్స్కి ఆ వాయిస్ ఓవర్కి సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఒక కల్చరల్ కామెంటేటర్గా పూరి ఇంకా రెలవెంట్గానే ఉన్నాడు. పార్ట్ 5 కంక్లూజన్. మరి మళ్ళీ మనం వింటే పూరి జగన్నాథ్ని చూడొచ్చా? అంటే పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటివి మళ్ళీ రిలీజ్ అయినప్పుడు థియేటర్స్లో వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఎవరికైనా హోప్ వస్తుంది. ఫ్యూచర్లో తన నుంచి ఒక సాలిడ్ కంబ్యాక్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక పాయింట్ తర్వాత మన ఇంటెన్షన్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా, క్రియేటివ్ బ్రెయిన్ ఒకే టెంప్లెట్కి అలవాటు పడిపోతే అక్కడి నుంచి కొత్త మ్యాజిక్ క్రియేట్ అవ్వడం చాలా కష్టం. కానీ ఇదంతా పక్కన పెడితే ఈజ్ పూరి ఫినిష్డ్ అంటే ఆ క్వశ్చన్ ఇన్వాలిడ్. ఆయన ఎవరికీ ఏదీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. See, the happiest life you can lead is by doing what you want to do in the moment. సొసైటీ పొగిడినా తిట్టినా పట్టించుకోకుండా ఆయన తనకి నచ్చింది తను చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన తీయాలనుకున్న ఇడియట్ని తీశాడు, పోకిరిని తీశాడు, బిజినెస్ మ్యాన్ని తీశాడు. ఆ మూమెంట్లో ఆయన తీయాలి అనుకుంది తీశాడు. ఇప్పుడు ఫ్లాప్స్ వస్తున్నా డీలా పడిపోకుండా తన లైఫ్ని తను ఎంజాయ్ చేస్తున్నాడు. మనం ఆ బ్లాక్ బస్టర్స్ని సెలబ్రేట్ చేసుకోవాలి. నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ అండ్ నథింగ్ ఎవర్ వెంట్ రాంగ్ విత్ పూరి జగన్నాథ్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.